Hi students. Today's exercise 8.2 introduction to trigonometry 8.4 ఒక చెప్పాను 8.3 కూడా చెప్పాను నెక్స్ట్ 8.2 వచ్చాము ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ 10th క్లాస్ సో ఎక్సర్సైజ్ 8.2లో ఫస్ట్ ప్రాబ్లం evaluate the following. First question, sin 60 into cos 30 plus sin 30 into cos 60. First problem. Second one 2 tan square 45 plus cos square 30 plus cos square 30 minus cos square 30 minus sin square 60. Next third one cos 45 by secant 30 plus cosecant 30. Next fourth one sin 30 plus tan 45 minus cosecant 60 by secant 30 plus cos 60 plus cot 45. Next fifth sum 5 cos square 60 plus 4 secant square 30 minus tan square 45 by sin square 30 plus cos 30. ఇక్కడ చూడండి స్టూడెంట్, ప్రతి ఒక్కటి కూడా మనకి సైను కాసు టాను కాసు సీకెండ్ కొసీకెండ్ కాట్ల మీద ఉన్నాయి కాబట్టి మనం ఒక టేబుల్ వాల్యూస్ టేబుల్స్ ద్వారా మనం చేయొచ్చు. ఇప్పుడు టేబుల్స్ అంటే ఇక్కడ మనకి సైన్ ఏమేమి యూజ్ అవుతాయి 30 40 65 అంతా కూడా 30 40 65. సో ఫస్ట్ 30 తీసుకోండి, 45 తీసుకోండి, 60 తీసుకోండి, ఇంతవరకు యూజ్ అవుతాయి కాబట్టి సైను కాసు టాను కాట్ సీకెండ్ కొసీకెండ్ తీసుకుంటే సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2. అదే కాస్ని రివర్స్ చేసి రాస్తే కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2 వస్తుంది. టాన్ అంటే సైన్ బై కాస్ కాబట్టి టాన్ 30 1/√3, టాన్ 45 1, తర్వాత టాన్ 60 √3. కాట్కి రివర్స్ చేసి రాస్తే √3 1/√3. సీకెండ్ అంటే 1/కాస్ అంటే 2/√3, అంటే ఇక్కడ 1/√2 అంటే √2 అంటే 1/2 కాస్కి రెసిప్రోకల్. కొసీకెండ్ అంటే సైన్కి రెసిప్రోకల్ 2/√3. సో ఈ వాల్యూస్ కనుక వచ్చుంటే ఈ సమ్స్ అన్ని కూడా చాలా ఈజీ స్టూడెంట్స్. సో ఈ వాల్యూస్ మనం కంపల్సరీగా నేర్చుకోవాలి, ఈ వాల్యూస్ కంపల్సరీగా మనకి రావాలి. ఈ వాల్యూస్ ఉంటే ఖచ్చితంగా కూడా మనం సమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు, సమ్స్ చాలా బాగా చేయొచ్చు.
ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ వన్ sin 60 into cos 30 plus sin 30 into cos 60. sin 60 value √3/2. చూడండి స్టూడెంట్స్, అక్కడే ఉంది sin 60 అంటే √3/2. తర్వాత cos 30 అంటే √3/2. sin 30 1/2. cos 60 1/2. సో √3 into √3 3 అవుతుంది, 2 into 2 4 అవుతుంది, 1/2 into 2 4 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, 4 అవుతుంది, ఇక్కడ 3 + 1 అవుతుంది. సో ఫైనల్ 4/4, ఫైనల్ ఆన్సర్ 1 అవుతుంది స్టూడెంట్స్, 1 అవుతుంది. ఓకే, సెకండ్ సమ్. Second sum. 2 tan square 45 plus cos square 30 minus sin square 60. 2 into tan 45 1 whole to the power of square plus cos 30 అంటే √3/2 whole to the power of square minus sin 60 అంటే √3/2. సో అప్పుడు 2 into 1 square 2 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది 3/4 అవుతుంది, ఇక్కడ √3 whole square అంటే 3/4 అవుతుంది, ఎందుకంటే √3 whole square 2, √3 whole square 3 అవుతుంది, 2 whole square 4 అవుతుంది, √3 whole square 3 అవుతుంది, 2 whole square 4 అవుతుంది. ఇక్కడ ప్లస్ √3/4 ప్లస్ 3/4 మైనస్ 3/4 క్యాన్సిలేషన్ అవుతుంది, ఫైనల్ ఆన్సర్ 2 వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ సమ్. Third one. Second one అయిపోయింది, third one cos 45 by secant 30 plus cosecant 30. cos 45 1/√. secant 30 2/√3 plus cosecant 30 2. ఇక్కడ ఏం లేదంటే 1. ఎల్సిఎం చేస్తే 1/√2 న్యూమరేటర్ అంతే ఉంచి డినామినేటర్ √3 2 + 2√3. ఈ √3 పైకి తీసుకొని వెళ్ళి √3ని పైకి తీసుకొని వెళ్దాం జరుగుతుంది, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 1/√2 సైడ్ చేసేస్తే ఇక్కడ √3/2 + 2√3. ఇక్కడ మనం ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి. 2ని కామన్ తీస్తే ఏమవుతుంది, 2 కామన్ తీస్తే అంటే ఇప్పుడు ఇక్కడ మనం రేషనలైజ్ అంటే ఇక్కడ 2 కామన్ తీస్తే √3/2 √2 into 1 + √3 వస్తుంది. దీనికి మనం రేషనలైజ్ చేయాలి, √2 into 1 - √3 √2 into 1 - √3. సో అప్పుడు √3 into √2 √6, √3 into √2 √6 మైనస్ √3 into √3 √9. √9 అంటే మనకి ఎంత వస్తుంది, 3 వస్తుంది.
రూట్ 2 ఇంటూ రూట్ సిక్స్ ఇంటూ 1 మైనస్ రూట్ 3 బై రూట్ 3 ఇంటూ రూట్ 6 1 మైనస్ రూట్ 3 అంతే రాయండి. ఇక్కడ ఏమవుతుంది 2 పక్కన రాసేసి రూట్ 2 ఇంటూ రూట్ 2 అవుతుంది. 1 ప్లస్ రూట్ 3 ఇంటూ 1 మైనస్ రూట్ 3 అంటే 1 మైనస్ 3 వస్తుంది. సో 1 మైనస్ 3 అంటే ఇక్కడ మనకేమవుతుంది రూట్ 6 1 ఇంటూ రూట్ 6 మైనస్ రూట్ 6 ఇంటూ రూట్ 3 అంటే రూట్ 18 బై 4 ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 8. మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ మైనస్ 8ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ మైనస్ పోవడం కోసం మైనస్ రూట్ 18 మైనస్ రూట్ 6 బై 8 రాయొచ్చు. ఇంకా రూట్ 16ని రూట్ ఆఫ్ 18 ఏ విధంగా రాయొచ్చు అంటే 3 రూట్ 2గా రాయొచ్చు. సో 3 రూట్ 2 మైనస్ రూట్ 6 బై 8 రాయొచ్చు. ఫైనల్ ఆన్సర్ 3 రూట్ 2 మైనస్ 6 బై 8. చూడండి ఒకసారి కాస్ 45 బై సీకెండ్ 30 ప్లస్ కోసీకెండ్ 30. ఇక్కడ మనకి కాస్ 45 వాల్యూ 1 బై రూట్ 2, సీకెండ్ 30 వాల్యూ 2 బై రూట్ 3, కోసీకెండ్ 30 వాల్యూ 2. ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది రూట్ 3 అవుతుంది. రూట్ 3 ప్లస్ 2 ప్లస్ 2 రూట్ 3 1 బై రూట్ 3. 1 బై రూట్ 3ని సైడ్ రాసేసి ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి పార్ట్ రెసిప్రోకల్ అవుతుంది. రూట్ 3 బై 2 ప్లస్ 2 రూట్ 3 వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే రెండింటిలో 2 కామన్ తీస్తే 2 రూట్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 3 బై 2. డినామినేటర్లో మనకి ఏమి ఉండకూడదు, రూట్స్లో ఉండకూడదు కాబట్టి మనం రేషనలైజ్ రూట్ 2 ఇంటూ 1 మైనస్ రూట్ 3 బై 1 మైనస్ రూట్ 3 తీసుకున్నాము. సో రూట్ 3 ఇంటూ రూట్ 2 రూట్ 6 అవుతుంది. 1 మైనస్ రూట్ 3 అంతే రాసేసాము. ఇక్కడ రూట్ 2 ఇంటూ 2 అవుతుంది. 2 ఇంటూ 2 అంటే 4 అవుతుంది. ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1 మైనస్ 3 అవుతుంది మైనస్ 2 అవుతుంది. 4 ఇంటూ మైనస్ 8 అవుతుంది. సో రూట్ 8 మైనస్ రూట్ 18 అవుతుంది. సో ఇక్కడ మైనస్ డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో మైనస్ కామన్ తీస్తే రూట్ 18 మైనస్ రూట్ 6 అవుతుంది. సో రూట్ 18 ఏమని రాసుకోవచ్చు అంటే 3 రూట్ 2 మైనస్ రూట్ 6 బై 8గా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 4th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 4th one. Next one, 4th one. 4th one, sin 30 plus tan 45 minus cosecant 60 by secant 30 plus cos 60 plus cot 45. సో ఇక్కడ ఫ్రెండ్స్ sin 30 వాల్యూ 1/2 వస్తుంది. tan 45 వాల్యూ 1 అవుతుంది. cosecant ఆఫ్ 60 అంటే 2/√3 అవుతుంది. ఇక్కడ బై 1. secant ఆఫ్ 30 అంటే 2/√3 ప్లస్ cos 60 అంటే 1/2 అవుతుంది. తర్వాత cot 45 ప్లస్ 1 అవుతుంది. జాగ్రత్తగా గమనిస్తే అక్కడ పైన 1/2 1 మైనస్ 2√3 ఇక్కడ కూడా అదే ఉంది కాబట్టి సో క్యాన్సిలేషన్ చేస్తే 0 వచ్చేస్తుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి 1/2 ప్లస్ 1/n మైనస్ 2/√3 1/2 సో ఇక్కడ చూడండి మనం ఒకసారి అంటే ఇక్కడ చూడండి మనం ఏం చేస్తాము ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది రూట్ 3 అవుతుంది. రూట్ 3 2√3 అవుతుంది. 2√3 అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ రూట్ 3 ప్లస్ 2√3 మైనస్ 4 అవుతుంది. రూట్ 3 ప్లస్ 2√3 మైనస్ 4/2√3. ఇక్కడ కూడా ఎల్సిఎం ఏమవుతుంది 2√3 అవుతుంది. 2√3 ఇక్కడ రూట్ 3 ఉంది కాబట్టి 4 ప్లస్
√3 plus 2√3. Cancellation. 3√3 minus 4 by 3√3 minus 4 by 3√3 plus 4. 3√3 plus 4. 3√3 minus 4 by 3√3 plus 4 వచ్చేసింది. సో దీన్ని మనం రేషనలైజ్ చేస్తే 3√3 minus 4 by 3√3 minus 4 ఏ విధంగా రాయొచ్చు అంటే 3√3 minus 4 whole to the power of square by 3√3 whole square. 3√3 whole square అంటే 9 into 3 అంటే ఎంత వస్తుంది 27. సో 4 whole square అంటే ఏమొస్తుంది 16 వస్తుంది. సో 27 minus 16 అవుతుంది. ఇక్కడ a minus b whole square అంటే 3√3 minus 4 whole to the power of square అంటే 3√3 whole to the power of square plus 4 whole to the power of square 8 into 2 into 4 8 into 3 24√3 వస్తుంది. 24√3 అంటే 3 square 9 into 3 27 plus 16 minus 24√3 27 plus 16 27 plus 16 43 అవుతుంది. 43 minus 20 43 minus 24√3 ఇది న్యూమరేటర్ ఆన్సర్ అవుతుంది. డినామినేటర్ ఆన్సర్ 27 minus 16 అంటే 11 అవుతుంది. న్యూమరేటర్ ఆన్సర్ 43 minus 24√3 వస్తుంది. 43 minus 24√3 వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. నెక్స్ట్ సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 5 into cos square 60 cos 60 √3/2 స్క్వేర్ అంటే √3/2 whole to the power of square plus 4 into secant 30 అంటే 2/√3 whole to the power of square tan 45 అంటే 1 whole square by sin square 30 plus cos square 30. యాక్చువల్గా మనకి sin square theta plus cos square theta వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. అదేవిధంగా sin square 30 plus cos square 30 అన్నా కూడా సేమ్ వాల్యూ ఉన్నాయి కాబట్టి సో ఎంత వస్తుంది 1 వస్తుంది. కాబట్టి కానీ ఇక్కడ మనకు ఐడెంటిటీ ప్రకారం కాకుండా దీన్ని మనం వేరే విధంగా sin 30 అంటే 1/2 whole to the power of square ప్లస్ cos 30 అంటే √3/2 whole square. యాక్చువల్గా 1 వస్తుంది, వాల్యూస్ పెట్టినా కూడా 1 వస్తుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ 5 into √3/2 అంటే 5 into √3 whole square 3 2 square అంటే 4 అవుతుంది. 4 into 4/3 minus 1 by 1/4 plus 3/4 అవుతుంది. సో ఇక్కడ మనకి 15/4 plus 16/3 minus 1/1 ఇక్కడ 4/4 1 అయిపోతుంది. సో 4/4 1 అయిపోతుంది, రాసే పని లేదు. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 12 అవుతుంది. 12 అవుతుంది కాబట్టి 15 3 45. సో 64 minus 12 అవుతుంది. సో 45 plus 64 45 315 అంటే 5 into 3 కాబట్టి ఓకే 45 plus 64 45 plus 64 అంటే 109. మనకి ఎలాగా అంటే 45లో నుంచి 12 తీసేస్తాం, 3 అను 33 వస్తుంది. 33 plus 64 యాడ్ చేస్తే 97. సో 97 వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది స్టూడెంట్స్, ఒకసారి చూడండి. ఇక్కడ cos square 60 వాల్యూ ఎంత? cos 60 వాల్యూ 1/2. సో మనం 1/2 తీసుకోవాలి. 1/2 తీసుకుంటే ఇక్కడ 1/4 వస్తుంది. ఇక్కడ 1/4 వచ్చినప్పుడు 5 into 4 వస్తుంది.
5 into 3 15 వస్తుంది. సో 15 నుంచి 67 వస్తుంది. అంటే మనకి ఇది అవసరం లేదు. 3 వస్తుంది. 3 ప్లస్ అంటే 67/12 వస్తుంది స్టూడెంట్స్. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా వాల్యూ పొరపాటున వేసినా కూడా మనకి సమ్ అనేది రాంగ్ అవ్వడానికి జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, 1లో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వన్, సెకండ్ వన్. నెక్స్ట్ స్టూడెంట్స్ సెకండ్లో ఫస్ట్ వన్ tan 2 tan 30/1 plus tan square. tan 30 అంటే tan 30 అంటే 1/√3 by 1 plus tan 30 whole square అంటే 1/√3 whole to the power of square. 2/√3 ఇక్కడ 1 plus 1/3 వస్తుంది. by ఎంత వాల్యూ 1. సో 2/√3 by 3 plus 1/3 అంటే మనకి ఫైనల్ ఆన్సర్ 2/√3 into 3/4. అప్పుడు మనం ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అయిపోద్ది. 3ని ఏమని రాసుకోవచ్చు అంటే √3 into √3 రాయొచ్చు, by √3 into 2 రాయొచ్చు. √3 క్యాన్సిలేషన్, సో √3/2. సో √3/2 అనేది డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. ఇక్కడ sin 60 √3/2 కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. sin 60 కూడా √3/2 వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, tan 45 తెలియాలి. ఇక్కడ tan 45 is equal to 1 అవుతుంది. సో 1 minus 1 whole square by 1 plus 1 whole square. సో 1 minus 1 0/2. 0/2 అంటే 0 ఆన్సర్. సో 0 అంటే ఆప్షన్ డి ఆల్రెడీ ఇచ్చున్నారు. tan 90 అంటే ఇన్ఫినిటీ, ఇక్కడ 1, sin 45 అంటే 1, డి అంటే 0 కాబట్టి సో డి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ sin 2a is equal to 2 sin a. Is a true where a is equal to a 0, b 30, c 45, d 60. ఇక్కడ ఏమన్నారంటే మనల్ని ఎక్కడ ట్రూ అవుతుందో చెక్ చేయమన్నారు. ఫస్ట్ ఏం చేస్తామంటే 0 చెక్ చేస్తాం. sin of 2 into 0, sin of 2 into sin of 0. సో sin 0 ఇక్కడ 0, సో రెండు ట్రూ అయిపోతున్నాయి. తర్వాత నెక్స్ట్ ఏ ఆప్షన్ అయిపోయింది. తర్వాత బి అనేది చూసామనుకోండి. బి అనేది చూస్తే అప్పుడు ఏమవుతుంది, 30 అంటే sin 60 అవుతుంది. sin 60 ఈజ్ ఈక్వల్ టు 30 into sin 30 అవుతుంది, అంటే 2 into sin 30 అవుతుంది. sin 60 అంటే √3/2, sin 30 అంటే 1/2, సో 2 into 1/2, 2 క్యాన్సిలేషన్. సో √3/2 ఈజ్ ఈక్వల్ టు 1, సో నాట్ అప్లికబుల్. సో 30 అవ్వదు, 45 అవ్వదు, 60 అవ్వదు. సో డి ఏ ఒక్కటే అవుతుంది, 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ 2 tan 30 1 minus tan square 30. దీనికి ఆప్షన్ ఏ cos 60, బి sin 60, సి tan 60, డి sin 30. ఇక్కడ మనకి tan 30 వాల్యూ తెలిస్తే సరిపోతుంది. tan 30 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/√3 వస్తుంది. tan 30 ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో 2 into 1/√3 by 1 minus 1/√3 whole to the power of square. So 2/√3 is equal to 1 minus 1/3. 2/√3 into 3/2, 2 and 2 cancellation.
3ని √3 ఇంటూ √3 రాయొచ్చు బై √3. √3 క్యాన్సిలేషన్, ఫైనల్ ఆన్సర్ √3. ఫైనల్ ఆన్సర్ √3. √3 ఎక్కడ వస్తుంది మనకి? tan ఆఫ్ 60 దగ్గర వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ సి అవుతుంది. ఇక్కడ ఆప్షన్ నెంబర్ ఏ అవుతుంది. సో సెకండ్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్. State whether the following are true or false. Justify your answer. First one, sine of a plus b is equal to sine a sine b. Second one, the value of sine theta increases as theta increases. Third one, the value of cos theta increases as theta increases. Fourth one, sin theta is equal to cos theta for all values of theta. Sin theta is equal to cos theta for all values of theta. Cot A is not defined for A is equal to 0. Fifth one, cot A is not defined for A is equal to 0.